अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। बच्छापल्ली मंडल में एक रेवेन्यू इंस्पेक्टर ने 3 लाख रुपए रिश्वत लेते हुए रंगे हाथों गिरफ्तार हो गई है, जिसका नाम श्रीदेवी है। नाजरीन, एक रघु नामी शख्स ने अपने प्लॉट पर तामीर करा रहा था कि ये रेवेन्यू इंस्पेक्टर ने उसे डरा धमका कर पैसे देने का मुतालबा किया और वो रघु ने ACB से जाकर रुजू हुआ और उनसे रेड कराया है। तेलंगाना रिश्वतखोरी का अड्डा बन गया है। आजकल पुलिस भी रिश्वत ले रही है, रेवेन्यू इंस्पेक्टर लेडी भी रिश्वत ले रही है। शर्म की बात है। ऐसे रिश्वतखोर गवर्नमेंट और तेलंगाना हुकूमत को जरा भी एहसास नहीं है। अवाम इनको सबक सिखाना चाहिए, वरना फिर दोबारा अगर TRS गवर्नमेंट आई तो इससे बढ़कर रिश्वतखोरी हो जाएगी। आइए देखते हैं ब्यूरो चीफ रहीम खादरी की ये रिपोर्ट। ACB వాళ్ళకి ఎందుకు సంప్రదించామంటే నాయి 4 ప్లాట్లు ఉన్నాయి అక్కడ 34 సర్వేలో నిజాంపేట విలేజ్లో. అయితే దానికోసము ఆల్రెడీ మేము వీళ్ళు దయాకర్ రెడ్డి అనే అతను వచ్చేసి అక్కడ నాయ అని చెప్పేసి తవ్వకం స్టార్ట్ చేసి వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాము ఎంఆర్ఓ గారికి PSలో. ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేము మా కోసం. తర్వాత ఆర్డీఓ కలెక్టర్కి అందరికీ కంప్లైంట్ ఇచ్చాము, PSలో ఇచ్చాము, ACPకి ఇచ్చాము, అందరికి ఇచ్చాము, ఎవరు పట్టించుకోలేము. తర్వాత మళ్ళీ లాస్ట్కి మేడం దగ్గరికి వచ్చి బతిమిలాడినాము. మొన్న వచ్చి కూలగొట్టింది 10వ తేదీ. ఆల్రెడీ కోర్టుకి వెళ్ళాము, కోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఆర్డర్ ఉన్నాక కూడా వచ్చి కూలగొట్టారు, ఎటువంటి మాకు ఇంటిమేషన్ లేకుండా. కాబట్టి మేము మళ్ళీ వచ్చి మేడంకి అడిగాము, ఆఫీస్కి వచ్చి మాట్లాడమంటే వచ్చి మేడంకి అడిగాము, అమ్మాయి ఏంది అంటే మీరు లెటర్ రాసిందంటే లెటర్ రాసి ఇచ్చాము, రేపు వచ్చి కలవండి అన్నారు. తర్వాత 2 సార్లు వచ్చి మాట్లాడినాము. అయితే వాళ్ళు ఒప్పుకుంటలేరు, 2 ప్లాట్లు వాళ్ళకి ఇవ్వాలి, 2 ప్లాట్లు మీరు కట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, నేను కాంప్రమైజ్ చేస్తా, పిలిపించి మాట్లాడతాం అనుకోని చెప్పింది. అయితే మేము ఆలోచించి చెప్తామమ్మా, 2 రోజుల తర్వాత వచ్చి చెప్తాము, మేము ఎందుకంటే ఫ్యామిలీలో కూడా కనుక్కోవాలి కదా, నా ఒక్కని కావు కాబట్టి నేను కనుక్కొని చెప్తాను వెళ్ళిపోయాను. మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తే లేదు, నేను వాళ్ళతో మాట్లాడినాను, ఒక ప్లాట్ ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వండి, దానికైతే ఒప్పుకుంటా అన్నారని చెప్పి మేడం చెప్పారండి. లేదమ్మా ఏమైనా తగ్గించండి మేము అని చెప్పి నేను బతిమిలాడినా. మళ్ళీ సరే మాట్లాడి చెప్తే రేపు రా అన్నది. అట్లా 2-3 సార్లు చర్చలు జరిగినాక లాస్ట్కి మళ్ళీ 5,000కి తగ్గుతలేరు వాళ్ళు. ఫస్ట్ ఏమో వెనుక ప్లాట్ అన్నారు, తర్వాత మళ్ళీ ముంగటి ప్లాట్ కావాలన్నారు. కాబట్టి నేనన్నా కనుక్కొని చెప్తాను మళ్ళీ పోయినాక తర్వాత ACB వాళ్ళకి కలవాల్సి వచ్చింది. ఇప్పుడు దయాకరే ఉన్నారు, ఇంకోరు ఉన్నారు? దయాకర్ రెడ్డి వచ్చాడు సైడ్ నుంచి. ఆ రోజు మీకు ఇచ్చింది ఎవరండి పట్టాలు మీకు ఎలా వచ్చాయి? మాకు గవర్నమెంట్ ఇచ్చింది సార్. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అంటే ఆర్టీఓనా MROనా లేకుంటే ఆర్డీఓ? ఏ పీరియడ్లో ఇచ్చారు? 2007లో. అప్పుడు ఆర్డీఓ ఎవరు? అంతే ఒరిజినల్ పట్టాలి. అంటే మీకు ఏ బేస్ మీద ఇచ్చారు ఆ పట్టాలు అని? మీకు ఏదో పట్టాలు ఇచ్చారో ఏ బేస్ మీద ఇచ్చారు మీకు? పెరుగుబడి అప్లై చేసుకుని ఇచ్చారు. ఓకే రైట్. మళ్ళీ నిన్న కూడా సరే ఇవాళ మళ్ళీ 3 లక్షలు తీసుకొని వచ్చాడు. వచ్చినప్పుడు అవి రిటర్న్ మీకు పట్టుకున్నాం. ఎక్కడ పట్టుకున్నారు సార్? ఇక్కడ విజయపేట మెయిన్ రోడ్, నిజాంపేట మెయిన్ రోడ్లో ఒకటి బేకరీ షాప్ ఉంది, అందులో అవి తీసుకుంటుంది. అంటే ఎవరి ఫేవర్గా డబ్బులు అడిగింది సార్? ఎవరికి ఇవ్వడానికి? వీళ్ళకి వాళ్ళకి, ఆ దయాకరెడ్డికి కొంత, ఈమెకి కొంత, అట్లా అడిగింది 3 లక్షలు. ఇప్పుడు అంత ఎక్కడ తీసుకుంది? డిమాండ్ ఎక్కడ తీసుకుంది? ACB కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేస్తున్నాం. రేపు రోజు ఎడిషనల్ SP గారు, ఒక 2 రవీందర్ రెడ్డి ఎడిషనల్ SP గారు, ప్రసన్న DSP గారు, నేను సూర్యనారాయణ DSP, ఒక ఇన్స్పెక్టర్లు 3 స్టాఫ్. రిపోర్టర్లు దయాకర్ రెడ్డితో పాటు ఇంకోరు ఉన్నారు సార్? ఇంకొకళ్ళు ఉన్నారట, మరి అది ఇన్వెస్టిగేట్ చేస్తాం. अब करेंगे आपको अपडेट, तो लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब करना ना भूले। चैनल न्यूज़ आपकी आवाज़।